నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ స్టోరీ స్టూడియో. ఈ మధ్య బంగారం ధర చూసారా? నిన్న ఉన్న ధర ఇవాళ లేదు. 1 గ్రామ్ బంగారం కొనాలన్నా సాధారణ మనిషికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు బంగారం వెండి ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి, దానికి కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బంగారం ధరలు చూస్తుంటే మనకే కాదు, బంగారం కొనే వాళ్ళందరికీ ఒకటే డౌట్. ఇంత అకస్మాత్తుగా బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది ఒక్క దేశ సమస్య కాదు, ప్రపంచమంతా జరుగుతున్న మార్పుల ఫలితం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అది ఒక భద్రతా ఆస్తి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ సమస్యలు లాంటివి మొదలైతే మొదట ప్రభావం చూపేది దేని మీద? అదే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ భయపడతారు. తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి తీసి బంగారం, వెండి వైపుకు మళ్లిస్తారు. ఇలా ఒకేసారి లక్షల మంది పెట్టుబడిదారులు బంగారం కొనడం మొదలు పెడితే డిమాండ్ ఎంత పెరుగుతుంది? డిమాండ్ అమాంతంగా పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మరి ధర పెరగడం సహజమే కదా. ఇక రెండవ పెద్ద కారణం సెంట్రల్ బ్యాంక్స్. ప్రపంచంలోని పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వులో బంగారం నిల్వలు పెంచుతున్నాయి. ఎందుకంటే డాలర్ మీద పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరం అని వారికి అర్థమైంది. కేంద్ర బ్యాంకులు బంగారం కొంటే మార్కెట్లోకి రావాల్సిన బంగారం తగ్గిపోతుంది. సరఫరా తగ్గితే ధర పెరగక తప్పుతుందా? ఇక మూడవ కారణం అమెరికా వడ్డీ రేట్లు. అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువైతే డాలర్ బలపడుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడుతుంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇటీవల జరిగిన వడ్డీ రేట్ల మార్పులు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఇక నాలుగో కారణం ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ఈ మధ్య పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాలు, వైద్య ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. అంటే మన డబ్బు విలువ నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. ఇలాంటి సమయంలో ప్రజలు తమ డబ్బు విలువ తగ్గిపోకుండా ఉండాలంటే బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. అందుకే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఇక మన దేశం విషయానికి వస్తే సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో బంగారం అనేది సాంప్రదాయం, అదో భావోద్వేగం. పెళ్లి అంటే బంగారం, పండుగ అంటే బంగారం. వివాహాల సీజన్ మొదలైతే బంగారం డిమాండ్ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం బంగారం సరఫరా, సప్లై. భూమిలో ఉన్న బంగారం పరిమితమే. ఎంత డబ్బు ఉన్నా కొత్తగా బంగారం సృష్టించలేం కదా. తవ్వకాలు కష్టమవుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో పర్యావరణ నియమాలు కఠినంగా మారాయి. దీంతో మార్కెట్కి వచ్చే కొత్త బంగారం పరిమాణం తగ్గుతుంది. సరఫరా తగ్గి డిమాండ్ పెరిగితే ధర పెరగక ఇంకేం జరుగుతుంది? ఇక వెండి విషయానికి వస్తే దానికి ఇంకో కోణం ఉంది. వెండి కేవలం ఆభరణం కాదు, అది పరిశ్రమలలో ఉపయోగపడే లోహం కూడా. లైక్ సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ రంగాలు పెరుగుతున్న కొద్దీ వెండి డిమాండ్ కూడా పెరుగుతుంది. వెండి ధరలు కూడా బంగారం వెంట పరుగులు తీస్తున్నాయి. ఇది ఒక్క రోజుల్లో జరిగిన మార్పు కాదు, ఒక కారణం వల్ల వచ్చిన పెరుగుదల కాదు. ప్రపంచ భయం, సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు, డాలర్ పరిస్థితి, ద్రవ్యోల్బణం, మన సాంప్రదాయాలు, భవిష్యత్తు టెక్నాలజీ, ఈ అన్నీ కలిసే బంగారం, వెండి ధరలను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, బంగారం ధరలు తగ్గుతాయా? తగ్గవచ్చు, కానీ భయం ఉన్నంతకాలం కాదు, లేదా ఇంకా పెరుగుతాయా? అది భవిష్యత్తు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రపంచంలో అనిశ్చితి ఉన్నంతకాలం బంగారం విలువ తగ్గదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శరత్ స్టోరీ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.